డేట్రా నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే 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 జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు నీకు దండం పెడతాను, ఈ కళరంగాన్ని సినిమా ఫీల్డ్ ని వదిలేరా. వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ బ్యాంక్ పెట్టుకొని బతుకుతారా రాజాల్లాగా. పిరికి మందు పోయొద్దు. అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్, అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చంపడానికి మనిషి వస్తున్నాడు. ఏడిచాడు. అమ్మో రే, ఇప్పుడు ఎలా రా? ఐడియా, పని చేద్దాం. వాడు చంపక ముందు నువ్వే చచ్చిపో. అరే నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు, వాడు రాగానే నీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ 2 బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? చచ్చిపో. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరావండి. ఆయన లేపక్కలేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొఖం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందన్న, ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగుల మంది తాగినాడు. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, శివనాగేశ్వరరావు గారు సినిమా తెస్తున్నారు. వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. వాళ్ళకి ఈ శవాన్ని అమ్మేస్తే సరే మనకు 4 డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న, ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే అంటే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలాంటి ఐడియా ఇచ్చినందుకురా షాలిమార్ థియేటర్ ఫోన్ కొట్టా. అట్టగే అన్నా. దాహం వేసేస్తుంది, ఈ దున్నపోతే లేపుదాం. నానా నానా ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడి నా దగ్గర నుంచి ఎలా వస్తాయరా? ఇగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ ఏంట్రా? నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులి పాలు అడుగుతాడా? తనుపాలు అడుగుతాడు. మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. పెట్టాడు మీ సెలవు దున్నపోతులు అంటే కొడుకు పాలివ్వాలా? నేను పాలివ్వాలా? మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్నటైపు గొడవ. మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కులా ఉన్న ఈ వెధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందో చెప్పండి బాబాయ్ గారు. పాలు పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కాదండి, పాలు పాలు. నేను ఇక్కడే ఉంటాను, ఆ తలుపు జట్టు తీసుకెళ్లి పాలు. అది కాదండి, ఏం విడ్డూరమమ్మా, పిల్లాడి గొంతెండిపోతోంది. పడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదలను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? నేను నువ్వు నేను నువ్వే అసలు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఏమిటో చెప్పు. నువ్వు పెళ్ళా? ఏమిటి చీకట్లో శబ్దాలు? బుజ్జిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు? పేగలోకి చంపేయడానికా? కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. ఓహో, అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి. రండి.
నమస్కారం సార్. మీరు ఇంట్లో ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాను సార్. నమస్కారం, కూర్చోండి. అదే నా కేసు వాయిదా ఎప్పుడు పడిందో తెలుసుకుందామని వచ్చాను సార్. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? అదే కోర్టుకు వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాను. చెప్పాను కదయ్యా, నీ కేసు వాయిదా వచ్చే నెలలో పడిందని. డేట్ ఇంకా రాలేదు. వామ్మో, ఈయన ఎవరి కేసు ఎవరికి వాదిస్తాడో, ఈయన వాదన విని జడ్జి గారు ఎవరికి వేయాల్సిన శిక్ష ఎవరికి వేస్తాడో, నా కర్మ ఎలా ఉందో. నమస్కారం సార్, వెళ్ళొస్తాను సార్. ఇవాళ కోర్టుకి ఎందుకు వెళ్తానయ్యా? ఆదివారం అయితే సండే కదా. అన్నం తినడానికి వస్తావా రావా? నమస్కారం, వెళ్ళండి వెళ్ళండి. ఆ? ఏడి వెళ్ళిపోయాడా? అన్నం ఎందుకు తిన్ను? కడుపులో ఆకలి మండిపోతుంటే వస్తున్నా. ఆ కూర మీకు ఇష్టమని చేశాను, ముందది కలుపుకోండి. డాడీ నాకు 1000 రూపాయలు కావాలి. అలాగా, ఏం కూర? కాకరకాయ కారం పెట్టిన కూర. షటప్! నీకు ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు? ఎందుకేంటి? పాకెట్ ఖర్చులకి. కాకరకాయ కారం పెట్టిన కూర బాగుంటుంది, ఇంకొంచెం వెయ్యి. వేశావా? దాని పెళ్లి సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసి బయటికి పంపించాలండి. చంపుతా. పాకెట్ ఖర్చులో 1000 రూపాయలు ఎందుకురా? అక్కకైతే ఎంత అడిగినా ఇస్తాం. ఏడిసావులే, పెళ్లి చేసి పంపడానికి పెళ్లి కొడుకులు దొరకద్దు. ఈయనొకరు అడిగిన 6 నెలలకి జవాబిస్తారు. ఎవరి మాటకు జవాబిస్తున్నారో తెలిస్తావదు. పెళ్లి కొడుకు ఏమైనా రోడ్డు మీద ఖాళీ తగులుతాడా? వెతికితే దొరుకుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు. అక్కడికంటే బోల్డ్ ఖర్చులు ఉంటాయి, నీకెందుకు వాళ్ళరా? నాకున్నవేంటి బోల్డ్ ఖర్చులు? ఆహా, వెతికితే దొరికేస్తారా పెళ్లి కొడుకులు? దేనికైనా టైం రావాలి. అలాగని ఊరుకుంటామా? మన ప్రయత్నాలు మనం చేయొద్దు. నీకేం ఖర్చులు ఉంటాయా? కర్మ. అదేమిటే అన్నం తినకుండా అలా వెళ్ళిపోతున్నావు? తిన్నాను కదా చాలు. అలా ఊరుకుంటారేమిటండి? దాని 4 చివాట్లు వేయక. ఏంటి మన ప్రయత్నాలు మనం చేసేది? నేను కోర్టుకి వెళ్ళటం మానేసి పెళ్లి కొడుకుల చుట్టూ తిరగమంటావా? మీరొకరు. ఏం నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయి ఎందుకు నాయనా మమ్మల్ని ఎలా కామారు జీళ్ళ పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చా అంత మాట అనకండి. మంచి మనిషికి ఓ మాట, మంచి కుక్కకు ఓ చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారుగా, మళ్ళీ నేను ఎందుకు వస్తాను చెప్ప. మరి ఎందుకు వచ్చావో నేను ఎందుకు రాలేదండి, చిట్టిబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది? సెక్స్ బాంబ్ అని కొత్త సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే అవసరంగా ఉంటుందండి. వస్తారా? నాకెందుకులే నాయనా, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే గానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయనా వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి నాలంటే అంత మాట అనకండి. ఏమండి బజార్ అంటున్నారు, ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నా. బాధ్యా? అవునండి నేనే. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మారిపోతుంది. వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే. బాబు అలాగేనండి. ఇదేంటండి కూరలు తెస్తాను బజార్కి ఊరికే తిరిగి వచ్చారేమిటి? నల్లపిల్లి ఎదురైంది, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చా. ఏమండి ఏమండి నేను చదవలేదండి, తర్వాత మళ్ళీ చూడండి. భాగ్యం, భాగ్యం, ఏమిటన్నా? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం ఏంటన్నా? కళ్ళడులా పట్టరా కనుకో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్లి? ఇదే కనకం, ఎక్కడ నా కళ్ళ తోడు తరగబట్రా, తరగబట్రా. ఏమండి కళ్ళతోడు కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలి పెట్టారేమో. సరే వెళ్ళరు, వెళ్ళరు, పట్టుకోవస్తారు. అక్షరం అక్షరం విడమర్చి చదువు, చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదములా? ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏం చదువు. నేను మన ప్రేమను గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కాని లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో.
దానికి పటం కట్టించు, గదిలో పెట్టు, రోజుకు 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా. ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడకు ఊరితాడు బిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలియదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చిందల్లా చదివాను. అతను రాసింది వేర్లే. అమ్మా! ఏం జానకి, ఈ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు బాబు. నీ వాడు బడికి వెళ్తున్నాడా? వెళ్తున్నాడయ్యా. చచ్చేనరా దేవుడు. కాంతం, కాంతం, ఏమైంది? అమ్మా, అబ్బా, ఒక్కసారి అలా వెళ్ళి చూడు. మీ అన్నగారి ఇల్లు పిట్రమాక్స్ లైట్ లాగా దగదగ దగదగ మెరిసిపోతుంది. మన కొంప కొడిగట్టిన కిరసనాల దీపులాగా అఘోరిస్తుంది. ఇద్దరు ఒక అమ్మ కడుపునే పుట్టారు. ఆస్తి సమంగా పంచుకున్నారు. ఏం లాభం? ఆయనేమో తారాజువులాగా ఆకాశానికి ఎదిగిపోయాడు. నువ్వు బోరింగ్ కొట్టలాగా పాతాళానికి దిగిపోయావు. తప్పు నాదంటావా? భాగం పంచుకునేదాకా చెవులో జోరేలాగా పోరు పెట్టావు. తీరా పంచుకున్నాక ఆస్తిలో సగం నీ ఆభరణాలకి అలంకారాలకి తగలేసావు. నువ్వు మాత్రం తక్కువ. నెలకొక్కసారి కూడా పొలం పక్కకి వెళ్ళవు సరికదా. తెల్లారేసరికి పూలరంగల్లా తయారయ్యి వీధి గుమ్మాలో నుంచుని వచ్చే పోయే ఆడాళ్ళని ఆవురు ఆవురుమంటూ చూస్తావు. గణపతి, ఏమైందిరా ఏడుస్తున్నావు? యారో కేజేయమంటారు. కన్న కొడుకు చేతిలో సంక్రాంతి పూట అయినా 100 రూపాయల చేతిలో పెట్టి సరదా చేసుకోమంటారా అనరు. మిమ్మల్ని అడగటం కంటే నెత్తని ముసుకేసుకొని పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాపితే దోసి నిండా పడేవి రూపాయలు. ఒరే ఒరే, ఆ పని చేసి మా పరువు తీయకు. ఆ పని చేయడం ఇష్టం నాకే డబ్బుల కోసం డబ్బాలో చేయి పెట్టాను. వేలు పలికింది. ఎక్కడ ఆ తేలెక్కడ? దాన్ని చెప్పుతో కొట్టి దాన్ని నెత్తురు నీ వేలికి రాస్తాను. మీ తెలివి తెల్లారినట్టుంది. ఆ తేలు ఇంకా మీకోసం ఇక్కడ కాచి కూర్చుందేంటి? అమ్మా, బాధ భరించలేకపోతున్నానే. 100 రూపాయలు ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేసుకుంటాను. ఇదిగోరా బాబు, కింద తీసుకో. పచ్చనోటు వచ్చింది నా చేతికి, మందేసి తొంగుంట ఈ రాత్రికి, మందేసి ఓహో మందేసి తొంగుంట ఈ రాత్రికి. ఎవరు నువ్వు? నేనెవరనే సంగతి అలా ఉంచు. తనెవరు? నా కూతురు. కూతురా? కడుపుతో ఉన్న అమ్మాయిని పంచేమని చెప్పి నువ్వు టీవీ చూస్తున్నావా? కన్న కూతురుతో ఇలా చేస్తున్నావంటే కోడలతో ఇంకెంత కోడల గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కోడల్ని. కోడలా? నా కొడుకు నీ మెళ్ళ తాళి కట్టాడా? తాళా? అయ్యో అయ్యో, నీ కొడుకు నాకు ఇల్లే కట్టేశాడు. ఇల్లా? డౌటా? నీ కొడుకుతోనే చెప్పిస్తాను. విద్యుత్ ఉన్న చోటికైనా విద్యుత్ లేని చోటికైనా సరే శోభని సంగీతాన్ని అందించేది తిరుపతి సౌండ్ సర్వీస్. ఓయ్, నేను ప్రియని మాట్లాడుతున్నాను. నేను అర్జెంట్ గా కలవాలి. ఏంటమ్మా విషయం? ఎక్కడున్నావు? నీ ఇంట్లో. నీ కొడుకు వచ్చేసాడా? అవును. అడుక్కో. రేయ్, ఈ అమ్మాయికి ఇల్లు కట్టించావు నువ్వు? ఇల్లా? దీనికా? లేదమ్మా. నీ మీద ఒట్టేయించుకుని మరీ అడుగు. నిజం చెప్పురా. లేదమ్మా. నా మీద ఒట్టేసి చెప్పు. చాలే, నువ్వు అసలు నా కొడుకువేనా? కర్ణ తల్లి నాకే ఇల్లు కట్టేవలేదు. దీనికి ఇల్లు కట్టావు నువ్వు? ఆ ఇల్లు కాదమ్మా. ఏ ఇల్లురా మరి? అన్నయ్య, ఏం అర్థం కాదు. ఏంటన్నయ్య, నేను అద్దెంట్లో, అది కూడా ఒక పెంకిటింట్లో ఉంటున్నాను. నాకు ఒక ఇల్లు కట్టించిద్దాం అనిపించిందా? ఎవరెవరికో ఇల్లు కట్టిస్తున్నావు. అయ్యయ్యో, నువ్వు అనుకుంటున్న ఇల్లు కాదది. ఏమ్మా, వీడిని ఇల్లు కట్టమని అడిగావా? వీడికి ఏం తెలుసు? నా వయసులో నేను కట్టని ఇల్లా, కాకపోతే కొంచెం టచ్ పోయింది అంతే. ఏమంటావు పంకజం? అవునండి. చూడమ్మాయి, ఇక మీద ఇల్లు కట్టాలనుకుంటే నాతో చెప్పు. వాస్తు చూసి సూపర్ గా కట్టిస్తాను. వాస్తు చూసా? ఏ కుటుంబమయ్యా ఇది? మీ నాన్న కోడలతో మాట్లాడేవి? మీ అమ్మ నిండు గర్భిణిని, అది కన్న కూతుర్ని పంచేమని చెప్పి టీవీ చూస్తూ కూర్చుంది. రేపు నేనెలా ఇంట్లో వచ్చి కాపురం చేయగలను?
అమోనియం నైట్రేట్ ని వేడి చేస్తే నైట్రస్ ఆక్సైడ్ తో పాటు వాటర్ విడిపోతుంది. నైట్రస్ ఆక్సైడ్ ఈస్ ఆల్సో కాల్డ్ యు క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఐల్ బి బ్యాక్ ఇన్ 15 minutes. ఓకే మేడం. మేడం ఈ గ్యాస్ పిస్తే నిజంగానే వస్తుందా? నీకు రాకపోవచ్చు కానీ మనుషులకైతే తప్పకుండా వస్తుంది. మా నిన్ను కొట్టడానికి ఇందు రాడ్ తీసుకుని వస్తుంది మా. నన్ను చీట్ చేస్తావు కదా, చెప్తా. రే పృథ్వీ, అయిపోయావు. ఈ రోజు నువ్వు నా చేతిలో ఫినిష్. నన్ను ఫూల్ చేస్తావా? ఏరా అంత కిండల్గా ఉందా నీకు? పందెం పేరుతో టచ్ చేస్తావా? ఏరా తడగా ఉందా? అయిపోయిందిరా. నవ్వొస్తుందేంట్రా నాకు? నవ్వలేకపోతున్నాను. నీకు దండం పెడతాను. నేనేం చెప్తే చేస్తావా? చేస్తాను. నా బైక్ మీద వస్తావా? నాతో సినిమాకి వస్తావా? పార్టీలకి డిస్కోలకి ఎక్కడికి పిలిస్తే ఎక్కడికి రావాలి. వస్తావా? వస్తావా? వస్తానంట్రో. రోడ్డు మీద డాన్స్ చేస్తావు. డాన్స్ చేయడానికి ఆ స్కూల్లోకి వెళ్ళు. ఓహో, ఇది డాన్స్ ఆడే చోట. సార్ ఏంటి తదిగడతాం? ఇది డాన్స్ ఆడే చోటే కదా సార్? డాన్స్ ఆడే చోటు కాకపోతే దున్నపోతులు వినే చోట డాన్స్ ఆడే చోటే. అయితే మీకు స్వర్ణముఖి తెలుసా సార్? స్వర్ణముఖి తెలియపోవటం అండి బాగా తెలుసా బాబు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది సార్? బంగ్లాలో ఉంటుందయ్యా. బంగ్లాలో ఎందుకుంటుంది సార్? ఇంట్లో ఉండదా? వాడిని బంగ్లాన్న ఇల్లన్నా ఒకటేనయ్యా బాబు. ఆ బంగ్లా ఎక్కడ ఉంటుంది సార్? బంజారా హిల్స్ లో ఉంటుంది. ఆ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది సార్? వల్లకాట్లో ఉంటుంది. అసలు వల్లకాడ్ ఎక్కడ ఉంది సార్? అరే సార్ 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 సార్, పోనీ స్వర్ణముఖి ఫోన్ నెంబర్ అయినా తెలుసా సార్? డైరెక్ట్ లో ఎత్తుకోవయ్యా బాబు. ఏంటి సార్ మీరు చాలా చిరాకు పడుతున్నారు? కొంపతీసి మీ పెళ్ళం లేచిపోయిందా? ఇలా ఈ విషయం నీకు ఎలా తెలుసు? అంత కరెక్ట్ గా చెప్పావు. మీలాంటి మూలశంక మనిషి మొగుడైతే ఏ పెళ్ళమైనా లేచిపోక వస్తున్నా సార్. ఇప్పుడు ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంటాడు సార్? డైరెక్టరీయా? అదిగో ఆ బైక్ మీద వస్తున్నాడు చూడు, ఆడే. సార్ 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 హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ డైరెక్టరీ అంటే మీరేనా? కాదు, డైరెక్టర్. ఆయన అడిగితే స్వర్ణ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందని చెప్పారు. స్వర్ణ ఫోన్ నెంబర్ తెలుసా సార్? స్వర్ణ అంటే డాన్స్ స్వర్ణముఖి. అవును, స్వర్ణముఖి మీకు తెలుసా సార్? ఐ నో హర్. నేను ఆమె వీరాభిమాని. మరి మీరు? నేను మీరు చెప్పేంత గొప్పవాడిని కాను సార్. ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడిని. సెల్. సెల్ అంటే? ఫోన్. ఇది ఫోన్ ఏంటి సార్? ఫోన్ అంటే ఎర్రగా డబ్బాల ఒక అద్దం తలుపు రూపాయి, అందులో నేను ఒకసారి చేశాను సార్. ఎవరి నెంబర్ సార్ ఇది? స్వర్ణముఖి నెంబర్. స్వర్ణముఖి నెంబర్ మీ మనసులో ఉందా సార్? అవును. ఇదిగో మాట్లాడు. ఇది ఎలా మాట్లాడాలి సార్? ఇలా మాట్లాడు. ఓహో. హలో. హలో స్వర్ణ. ఎవరు మాట్లాడేది? నేను బాలరాజుని. అంటే నన్ను గుర్తుపట్టలేదా? ఫోన్ లో మొహం కనిపిస్తుందా? ఇంతకు ఎవరు మాట్లాడేది? ఓ అత్త, నేనత్త, మన ఊరు బాలరాజుని. మాట్లాడవేంటత్త? నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. ఫోన్ స్వర్ణకి ఇవ్వు. స్వర్ణ ఇంట్లో లేదు. హలో హలో. ఫోన్ పెట్టేసింది. మా అత్త నా మీద కోపం అనుకుంటారు. మా కథ మీకు తెలియదులేండి. అలాగా? మీరేంటి సార్ అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. మళ్ళాంటి వాళ్ళు స్వర్ణముఖిని 1000 మంది ప్రేమిస్తారు. కానీ స్వర్ణముఖి మనసులో ఎవరున్నారో వాళ్ళు లక్కీ ఫెలో. అక్కినేని నాగేశ్వరరావు గారు లెవెల్లో డైలాగ్ చెప్పారు సార్. ఓకే. ఆటో థ్యాంక్స్. ఆటోని బిల్ థ్యాంక్స్ చెప్తారేం సారు? థ్యాంక్స్ నీకు కాదయ్యా, డైరెక్టరీకి. పద పద పద. ఏమిటంత హ్యాపీగా ఉన్నారు? ఏదైనా ఫెస్టివలా? ఎస్ రోజా, మా సైన్స్ మాస్టర్ రాలేదు. ఎవరంతా జాలీ. మీరంతా చాలా లక్కీ. మాకిప్పుడు మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంది. పరమ బోర్. వస్తా? ఆగు, అప్పుడే వెళ్తావా? రాక రాక మా క్లాస్కి వచ్చావు. 2 మూమెంట్లు ఇచ్చి మా గుండెల్ని మూవ్ చేయి రోజా.
అలాగే రాజా. ఇదిగో వెంకటేశ్వర్లు, ఫస్ట్ ఇంటర్ సి సెక్షన్ కి సైన్స్ మాస్టర్ రాలేదయ్యా, కాస్త వెళ్ళి క్లాస్ తీసుకో. అదేమిటి సార్, తెలుగు మాస్టర్ నేను సైన్స్ చెప్పేమిటి? పిల్లి గెడ్డానికి జపాన్ బ్లేడ్ అని వేరే క్లాసు ఎవరు తీసుకుంటే మాత్రం ఎవరు చెప్పు, వాళ్ళు అసలు పిల్ల రాక్షసులు. బయటకు వచ్చారంటే గ్రౌండ్ లో ఉన్న మొక్కలని తొక్కి పారేస్తారు. కాస్త మేనేజ్ అయినా వెళ్ళు. అటెండెన్స్. ఏమిటి తోటకూర కాడల్లా వాలిపోయారు? బ్యాడ్ లక్ సార్, సైన్స్ మాస్టర్ రాలేని సంతోషపడ్డాం, చలాకీగా ఆడి పాడాలనుకున్నాం, కానీ మీరు వచ్చారు మెండాళ్ళు. ఓహో అదా సంగతి. ఇంతకీ మీకు ఆట కావాలా పాట కావాలా? రెండు కావాలి సార్. ఓకే, మీరు గంతులేస్తే కిష్కింద కాండ, నేను పాట పాడితే సుందరాకాండ.